నేను వీడియో చేసిన విషయం ఏంటంటే ఫ్రమ్ పాస్ట్ 15 డేస్ ఐఎమ్ ఇన్ ఫుల్ స్ట్రెస్. ఆ స్ట్రెస్లో నేను బైక్ డ్రైవ్ చేస్తూ చిన్నగా వెళ్ళి ఒక ఆటోని హిట్ చేయడం కూడా జరిగింది. దానివల్ల ఫుల్ షోల్డర్ పెయిన్ ఈరోజు నేను లీవ్ తీసుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత నాకెందుకు అసలు ఈరోజు కంపల్సరీ ఐ హ్యావ్ టు స్పెండ్ మై టైమ్ విత్ మై కిడ్స్. ఐ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్. ఐ హ్యావ్ టు రిలాక్స్ మై సెల్ఫ్ మెంటలీ అండ్ ఫిజికలీ అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు లీవ్ తీసుకోవడం జరిగింది. కొంచెం సైన్స్ యాడ్ చేసి చెప్తాను నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మనము మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా స్ట్రెస్కి అవుతున్నప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. సో ఆటోమేటిక్గా కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ ఫిజికలీ అండ్ మెంటలీ. చాలా చిరాగ్గా అనిపిస్తుంది, బాడీ చాలా టైరింగ్గా అనిపిస్తుంటుంది. మనకుండే రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనం ఎంత టైర్డ్నెస్ ఉన్నా కానీ చేయాల్సిన పనులు కొన్ని ఉండే ఉంటాయి. యాజ్ అ మదర్, యాజ్ అ డాటర్ ఇన్ లా, యాజ్ అ ఎంప్లాయీ, రైట్? సో ఇంత స్ట్రెస్లో పని చేస్తూ 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 ఒక స్టేజ్ వస్తుంది అనమాట. దాన్ని సాచురేషన్ లెవెల్ అంటాం మనం. ఆ సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా అసలు మనం తప్పకుండా బ్రేక్ తీసుకోవాల్సిందే. మనం ఎప్పుడైతే ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అయ్యామని మనకు అనిపించినప్పుడు బ్రేక్ తీసుకోకుండా అలాగే కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది మన వర్క్ ఎఫిషియన్సీని రెడ్యూస్ చేస్తుంది. లేదు మీరు ఇంకా స్ట్రాంగ్ మైండ్ సెట్ అండి వర్క్ ఎఫిషియన్సీ చేయగలిగినా కానీ నిన్న నాకు జరిగినట్టు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే డెఫినెట్గా జరిగింది నాకైతే. అలాగే జరగవచ్చు కదా. సో ఎప్పుడైనా సరే మన లైఫ్ అనేది, ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని కార్టిసాల్ లెవెల్స్ తగ్గే విధంగానే మన లైఫ్ డిజైన్ చేసుకోవడం బెటర్. అండ్ ఈరోజు నా కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి నా డోపమైన్ హార్మోన్స్ చాలా పెరిగాయి. వాట్ ఈస్ దిస్ డోపమైన్ హార్మోన్? ఇట్స్ అ హ్యాపీ హార్మోన్. ఈరోజు నేను కొంచెం ఒక 1 అవర్ లేట్గా లేచి దాని తర్వాత నా ఇద్దరు కిడ్స్తో చాలా వాల్యూ స్పెండ్ చేశాను. సో నా ఇద్దరు కిడ్స్ని ఇట్లా దగ్గరికి తీసుకొని వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడితే నాకున్న స్ట్రెస్ అంతా పోయి ఐ గాట్స్ దట్ న్యూ ఎనర్జీ, నో రీజన్ ఫర్ లీవింగ్ ద లైఫ్. ఊరికే పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఇదే కాదు లైఫ్ అంటే. మనకు మెంటల్గా మనం హ్యాపీగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు నేను అటువంటి ఒక ఏమంటారు దాన్ని, నాకు నేను ఒక రీఎనర్జైజ్గా, రీవైటల్గా, వాట్ ఎవర్ వీ కెన్ సే, అలా రీఎనర్జైజ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెడ్యూస్ యువర్ కార్టిసాల్, ఇంక్రీజ్ యువర్ డోపమైన్. దట్స్ వాట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మై వీడియో. అండ్ టుడే ఈజ్ February 14th. సో మన చాలామంది February 14th ఇండియాలో దే డోంట్ లైక్ టు సెలబ్రేట్ బికాస్ ఆ రోజు మన ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ చనిపోయారు. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల నచ్చదు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏమైపోయింది, వ్యాలంటైన్స్ డే అనగానే మరీ బ్యాడ్గా ఏవో ఎక్కడెక్కడో రూమ్స్ బుక్ చేసుకుని పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. కాబట్టి చాలామంది కామన్ పీపుల్కి అది నచ్చట్లేదు, ఎవరైనా సరే. సో అలా కాకుండా కొంచెం పద్ధతిగా ఉంటే ప్రతిదాన్ని ఎవరైనా కానీ లైక్ చేస్తారు. మనము ఒక లిమిట్ క్రాస్ చేసేసి తప్పులు చేస్తే ఎవరికి కూడా నచ్చదు. నేను వచ్చేసి ఫిమేల్ ఫ్యాకల్టీ. సో నేను చూస్తూ ఉంటాను కాలేజ్లో జరిగేవన్నీ కూడా. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ సర్టెన్ థింగ్స్. పిల్లలకు నేను ఎప్పుడూ కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటాను, ఎస్పెషల్లీ అమ్మాయిలకు చెప్తూ ఉంటాను. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మన పద్ధతులు సాంప్రదాయం ప్రకారం నడుచుకుంటేనే లైఫ్ చాలా బాగుంటుంది లాంగ్ టర్మ్లో. మళ్ళీ మనకి వ్యాలంటైన్స్ డే అనేది ప్రేమికుల దినోత్సవమే అనుకుంటే, ప్రేమికులు అంటే అమ్మాయి అబ్బాయే కాదు కదా, భార్య భర్తలు కూడా ప్రేమికులే. తల్లిదండ్రులను కూడా ఒక కూతురు కానీ కొడుకు కానీ పిల్లలు మదర్ని ప్రేమిస్తారు. సో అలా తీసుకుందాం మనం దీన్ని, ఓకేనా? సో డోంట్ గో ఇన్ అనదర్ వే అండ్ ఫాల్ ఇన్ టు సమ్ ఇష్యూస్ అండ్ ఆల్ నా. హ్యావ్ అ నైస్ టైం. ఎప్పుడైనా సరే మనం సొసైటీకి అగెన్స్ట్గా వెళ్ళినా, మనం ఏదైతే సొసైటీ తప్పనుకుంటుందో అలాంటి పనిలో ఇన్వాల్వ్ అయినా కానీ డెఫినెట్గా స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ వాట్ విల్ ఇంక్రీజ్? కార్టిసాల్ ఓన్లీ విల్ ఇంక్రీజ్. అలా కాకుండా మన పద్ధతులు ఫాలో అవుతూ మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి హెల్త్ కూడా బాగుంటుంది కదా. సో ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు హ్యావ్ అ సింపుల్, బ్యూటిఫుల్, cultured life so that we all will be happy. Okay? Thank you everyone.